శ్రీ గురుభ్యో నమః. హరః శుక్లాంబర్ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నో ఉపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రోతలకు నమస్కారం. పోయిన ఉపాఖ్యానంలో మనం మన ముగిల్చెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని చెక్కా కేశవులు గారు ఆ జగన్మాత సాక్షాత్కారం కావాలని కోరడం, శ్రీ స్వామివారు వద్దు అని వారించడం, అటుపైన చెక్కా కేశవులు గారికి శ్రీ స్వామివారు ఒక చిన్న చిట్కళ్ల ద్వారా మార్గోపదేశం చేయడం వరకు మాట్లాడుకున్నాము. ఇక ఇప్పటి ఈ ఉపాఖ్యానంలోకి వస్తే, చెక్కా కేశవులు గారు శ్రీ స్వామివారు చెప్పిన విధంగా మాలకొండలోని గర్భగుడిని మరమ్మతులు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు నేను చెప్పిన వాక్యాన్ని బాగా గుర్తుంచుకోండి శ్రోతలారా. ఎందుకంటే మళ్ళీ మనం తదుపరి ఉపాఖ్యానాలలో ఇదే సన్నివేశం దగ్గర కలుసుకుంటాము. శ్రీ వేణుగోపాల స్వామివారు ఆసరికి తన సాధనలో నిర్మోహత్వాన్ని జయించి దిగంబర అవతారానికి వచ్చేశారు. ఇలా జరుగుతుండగానే శ్రీ వేణుగోపాల స్వామివారికి మాలకొండ క్షేత్రానికి 12 కిలోమీటర్ల దూరంలో గల మొగిల్చెల్ల గ్రామ వాస్తవ్యులైన శ్రీ పవని శ్రీధర్రావు గారితో పరిచయం ఏర్పడింది. పవని శ్రీధర్రావు గారిది మొగిల్చెర్ల గ్రామంలో మంచి పేరున్న కుటుంబం. అంతేకాదు, శ్రీధర్రావు గారు మాలకొండ మందిరం ట్రస్ట్ బోర్డుకి అధ్యక్షులు కూడా. అది 1970వ సంవత్సరం డిసెంబర్ మాసం. అప్పుడు శ్రీధర్రావు గారు మాలకొండ మీదకి భక్తుల సౌకర్యార్థం రోడ్డు దారిని ఏర్పాటు చేస్తున్నారు. ఆ పని మీద విడి రోజులలో కూడా మాలకొండ పైకి రోడ్డు పనిని సమీక్షించడానికి వెళ్తుండేవారు. అలా ఒకరోజు మాలకొండ పైనుంచి శ్రీధర్రావు గారు మెట్ల దారిలో కిందకి వస్తూ పార్వతీదేవి మఠం దగ్గరికి చేరేసరికి శ్రీ వేణుగోపాల స్వామివారు దిగంబర అవతారంలో శివాలయం ఎగువనున్న తన సాధనా స్థలి నుంచి పార్వతీదేవి మఠానికి దిగి వస్తున్నారు. వారిని గమనించిన శ్రీధర్రావు గారు శ్రీ స్వామివారితో మాట కలిపే లోపే శ్రీ స్వామివారు పార్వతీదేవి మఠం లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నారు. తన కళ్ల ముందు వెళ్లిన యువకుడు ఎవరు? చూస్తే సాధు రూపంలో ఉన్నారు. కాని నిజంగా సాధువేనా, లేక మారువేషంలో ఇక్కడ తిరుగుతున్న ఆగంతకుడా అనే ప్రశ్నలు శ్రీధర్రావు గారి మదిలో మిదిలాడాయి. సరే, వాటిని సందేహ నివృత్తి చేసుకుందామని పార్వతీదేవి మఠం నుంచి క్రిందకి దిగి అక్కడ నివసిస్తున్న వారిని శ్రీ స్వామివారి గురించి వాకబు చేశారు. అయితే కొండ కింద ఉన్న అందరికీ స్వామివారి గురించి పూర్తి వివరాలు తెలియవు కనుక ఎవరో ఒక యోగి అక్కడ తపస్సు చేసుకుంటున్నారని మాత్రం చెప్పారు. తన ప్రశ్నలకు దొరికినదే సమాధానం అనుకోని ఎట్లా పార్వతీదేవి మఠాన్ని చేరాలంటే కింద నుంచి 30 మెట్లు మాత్రమే కాబట్టి మళ్లీ శ్రీధర్రావు గారు తమలో ఉన్న జిజ్ఞాసతో మెట్లు ఎక్కి పార్వతీదేవి మఠం దగ్గర వేచి చూడసాగారు. సరిగ్గా 15 నిమిషాల తరువాత శ్రీ వేణుగోపాల స్వామివారు తలుపు తీసుకొని బయటికి వచ్చారు. శ్రీ స్వామివారి మోములోని తేజస్సు శ్రీధర్రావు గారిలో ఉన్న సందేహాలన్నిటినీ తీర్చేసింది. అప్పటికి శ్రీ వేణుగోపాల స్వామివారికి సరిగ్గా 26 సంవత్సరాలు మాత్రమే. శ్రీధర్రావు గారితో పోలిస్తే వయసులో చాలా చిన్నవారు. అందున శ్రీ స్వామివారు సర్వపరిత్యాగం చేసి దిగంబరంగా శ్రీధర్రావు గారి ఎదుట నిల్చొని ఉన్నారు. కాని శ్రీధర్రావు గారు పేరున్న కుటుంబానికి పెద్ద. అందులో మాలకొండ క్షేత్రాన్ని నిర్వహించే ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు కూడా. కాని భగవత్ శోభ ముందు ఎంతటి మానవులైనా దాసోహం అనాల్సిందే అన్నట్టుగా శ్రీధర్రావు గారు శ్రీ వేణుగోపాల స్వామివారికి 2 చేతులతో జ్యోతలను అర్పించారు. అప్పటికి శ్రీధర్రావు గారికి తెలియదు, శ్రీ స్వామివారితో జరిగిన ఆ పరిచయం తమ వంశాన్ని కొన్ని తరాల పాటు తరింపచేస్తుందని. కట్టిపడేసే స్వామివారి తేజస్సులోంచి కష్టపడి తన మాటల్ని కూడదీసుకొని శ్రీధర్రావు గారు స్వామివారితో, స్వామి మీరు అని ఏడో అడగబోయే లోపలే స్వామివారు శ్రీధర్రావు గారిని ఆగమని చెప్పి తమ దగ్గర ఉన్న కాగితం మీద కలంతో, నేను ప్రస్తుతం మౌనంలో ఉన్నాను, సంక్రాంతి తరువాత మాట్లాడగలను అని రాసి చూపించారు. శ్రీధర్రావు గారు సరే అని స్వామివారికి వెళ్ళొస్తానని సైగ చేసి మరొక్కసారి స్వామివారికి మొక్కి
తమ ఊరు అయిన ముగిల్చెర్లకు తిరిగి బయలుదేరారు. మాలకొండ నుంచి ముగిల్చెర్ల వరకు ఎద్దుల బండిలో సుమారు 2 గంటల ప్రయాణం. కానీ ప్రయాణమంతా శ్రీధర్రావు గారు తనకి ఎదురుపడిన ఆ అనుభవం గురించి గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే అది అంత దివ్యానుభవం కాబట్టి. అందున శ్రీధర్రావు గారు పనినే దైవంగా కొలిచే వ్యక్తిత్వం ఉన్నవారు. అలా నిత్యం లౌకిక సమస్యలపై పోరాడే ఆ మనసుకి ఎందుకో ఆ తేజస్సు తన అలసట తీర్చినట్టుగా అనిపించింది. ఇలా ఆలోచిస్తుండగానే శ్రీధర్రావు గారు తమ ఇల్లు చేరారు. శ్రీధర్రావు గారు అత్యంత తొందరగా తన అనుభూతిని ఇంకొకరితో పంచుకోవాలి అని అనుకున్నారు. ఒక గృహస్థునికి జీవితంలో ముఖ్యమైన సన్నివేశాలన్నీ పంచుకొని వాటిని వడపోసి చక్కటి మార్గం చూపే మనిషి సహధర్మచారిణి మాత్రమే. అందుకే ముందుగా ఈ విషయాన్ని తమ భార్య అయిన నిర్మల ప్రభావతి గారికి చెప్పారు. ఇక ఆ మాటలు విన్న ప్రభావతి గారు ఎలా స్పందించారు అనే విషయాన్ని వచ్చే ఉపాఖ్యానంలో తెలుసుకుందాము. అంతవరకు అందుకొరకు మరియు అటుపైన సర్వం శ్రీ దత్తకృప. ధన్యోస్మి.